మాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో గురు మహాదశ యోగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, యోగించకపోతే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశం తెలుసుకుందాం. సాధారణంగా గ్రహముల దశ మారినప్పుడు జీవితంలో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి మార్పులు యోగిస్తే ఎటువంటి మార్పులు కలుగుతాయి, యోగించకపోతే ఎటువంటి మార్పులు కలుగుతాయి అనేటటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. గురు మహాదశ కనుక యోగిస్తే ఆర్థిక అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. ధన సంపాదనలో ఇంప్రూవ్మెంట్, ఆర్థిక అభివృద్ధి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అంటే నేమ్ అండ్ ఫేమ్ యోగిస్తే గురుడు కనుక ఆ జాతకుడికి మంచి స్థానాలలో ఉండి యోగిస్తే మాత్రం నేమ్ అండ్ ఫేమ్ కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఎక్కువగా దేవాలయ సందర్శనలు చేస్తూ ఉంటారు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, గుళ్ళో కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు, ఇంట్లో కూడా పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇటువంటి మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. సాంప్రదాయ విద్యలు నేర్చుకోవాలి అనేటువంటి కోరికలు కలుగుతాయి. అంటే జ్యోతిషం కావచ్చు, వాస్తు కావచ్చు, వేదాలు కావచ్చు, భగవద్గీత లాంటివి నేర్చుకుని అర్థం తెలుసుకుని ఇంకా వెళ్ళాలి. ఇటువంటివన్నీ ఎక్కువగా కనిపిస్తుంటే గురు మహాదశ మొదలైనప్పుడు అది యోగిస్తే కనుక ఆరోగ్య సిద్ధి, అన్ని రోజులు అనారోగ్యంతో ఎక్కువగా ఇబ్బంది పడే వారికి ఆరోగ్య సిద్ధి లభిస్తుంది. గురు మహాదశ వచ్చిన తర్వాత నుంచి ఆహార నియమాలు చాలా స్పష్టంగా చూడొచ్చు. ఏదంటే అది తినకుండా, జంక్ ఫుడ్ తినకుండా ఒక మంచి ఆహారం తినాలి, మన శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అనారోగ్యాల పాలవ్వకుండా ఉండాలి అనేటువంటి ఆలోచన ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అది స్లోగా ఇంప్లిమెంట్ చేస్తారు రాహు మహాదశ నుంచి గురు మహాదశ వచ్చాక. అంతేకాకుండా వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది గురు మహాదశ యోగిస్తే. ఇది స్పష్టంగా ఎందుకు కనిపిస్తుందంటే గురువుకి ముందు ఉండేటటువంటి దశ రాహు మహాదశ. రాహు మహాదశలో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో తర్వాత వచ్చే గురు మహాదశ కనుక యోగిస్తే ఇటువంటి మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఆర్థిక అభివృద్ధి, వివాహం జరగడము, సంతానం కలగడము, ఉద్యోగంలో పదోన్నతి కలగడము, కీర్తి ప్రతిష్టలు, సాంప్రదాయ విద్యలు నేర్చుకోవడము, దేవాలయ సందర్శన ఇవన్నీ జరుగుతుంటాయి. బట్ రాహు మహాదశ బాగుండి గురు మహాదశ బాగాలేకపోతే అది వేరే విధానం. రాహు మహాదశ బాగుండి గురు మహాదశ కూడా బాగుంటే ఇంకాస్త ఇంప్రూవ్మెంట్ బాగా కనిపిస్తూ ఉంటుంది ఆ జాతకుడికి ఈ ఫలితాలలో. అదే విద్యార్థుల విషయానికి వస్తే గురు మహాదశ కనుక యోగిస్తే విద్యార్థులకి మంచి విద్య ప్రాప్తిస్తుంది. క్రమశిక్షణతో ఉంటారు. అలవాట్లు, క్రమశిక్షణ అంటే ఉదయాన్నే లేవడం, వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకుని కాలేజీలకో స్కూళ్ళకో వెళ్ళడము, ఎప్పుడు చదువు అప్పుడు చదవడం, మంచి మార్కులు తెచ్చుకోవడం, ఇటువంటి అలవాట్లన్నీ ఎక్కువగా అబ్బుతూ ఉంటాయి చిన్నప్పుడు విద్యార్థులకు. గురు మహాదశ కనుక యోగిస్తే దైవభక్తి అనేది ఆ వయసులోంచే వస్తూ ఉంటుంది. అంతేకాకుండా గురుడు ప్రత్యేకంగా 6, 9 ఇలాంటి స్థానాల్లో ఉంటే కనుక 6, 9, 12 ఇలాంటి స్థానాల్లో ఉంటే ఎంబీఏ, అకౌంట్స్, చార్టెడ్ అకౌంటెన్సీ ఇటువంటి విద్యలు అభ్యసిస్తూ ఉంటారు గురుడు యోగిస్తే కనుక. ఈ గురు మహాదశ కనుక ఏ జాతకుడికైనా 16 సంవత్సరాలు దాటిన తర్వాత కనుక వస్తే ఈ ఫలితాల్ని సంపూర్ణంగా అనుభవిస్తారు. 16 దాటిన తర్వాత మెచ్యూరిటీ ఏజ్ అంటాం. గురు మహాదశకి మెచ్యూరిటీ ఏజ్ 16. అప్పుడు కనుక ఈ గురుడు దశ మొదలైతే ఈ ఫలితాలను సంపూర్ణంగా అనుభవిస్తారు. అదే గురుడు కనుక యోగించకపోతే కొన్ని ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. యోగించకపోతే మాత్రం చాలా ఇబ్బందులు కలగజేస్తాడు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక సమస్యలు. యోగిస్తే ఆర్థిక అభివృద్ధి, యోగించకపోతే ఆర్థిక సమస్యలు, ధనాభివృద్ధి కుంటుపడము, అనవసరమైన వాటికి ఖర్చులు పెట్టడము, అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటాయి. తిండిపోతుతనము అంటే ఒక ఆహారంలో క్రమశిక్షణ లేకుండా ఏది పడితే తినడము, ఓవర్ వెయిట్ అవ్వడము, ఒబెసిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, తిండిపోతుతనం అనేది ఎక్కువగా ఉంటుంది. గురు మహాదశ కనుక యోగించకపోతే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. దైవ నింద చేయడము లేదా దేవుడి పైన నమ్మకం లేకపోవడం, దైవ నింద లేదా దేవుడి పైన నమ్మకం లేకపోవడం కూడా యోగించకపోతే కలిగే కొన్ని ఫలితాల్లో ఇదొక స్పష్టమైన ఫలితము. అంతేకాకుండా అపకీర్తి కలగడం, ఉన్న నేమ్ అండ్ ఫేమ్ పోయి చెడ్డ పేరు రావడము, కీర్తి ప్రతిష్టలు అక్కడ ఇస్తే యోగించకపోతే అపకీర్తి కలుగుతుంది. వాళ్ళు ఇన్నాళ్ళు చేసినవన్నీ పోగొట్టుకుని అపకీర్తిగా మూట కట్టుకుంటారు అని చెప్పుకోవచ్చు గురు మహాదశ యోగించకపోతే. సంతాన సంబంధిత సమస్యలు, సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం నిలబడకపోవడం,
ఒకవేళ సంతానం కలిగి ఉన్న ఆ సంతానానికి ఎప్పుడు అనారోగ్య సమస్యలు, వాళ్ళ అభివృద్ధి సరిగ్గా లేకపోవడం ఇటువంటి సమస్యలు ఫేస్ చేస్తుంటారు. గురు మహాదశ కనుక యోగించకపోతే. అధిక బరువు సమస్యలు, ఒబెసిటీ, ఓవర్ వెయిట్ ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. కిడ్నీ సంబంధిత, మూత్ర సంబంధిత వ్యాధులు, మూత్రపిండాల సంబంధిత వ్యాధులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఇటువంటివి ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు గురు మహాదశ కనుక యోగించకపోతే. విద్యార్థులకి స్థిరత్వం లేకపోవట, సరిగ్గా కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్ళకపోవడం, లేదంటే వెళ్ళిన మార్కులు సరిగ్గా రాకపోవడం, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఉండడము, పెద్దగా చదువు అవ్వకపోవడం ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు విద్యార్థులు గురు మహాదశ కనుక యోగించకపోతే. యోగించిన వాళ్ళకి వెళ్ళం గుడ్ అంతా బాగానే ఉంటుంది, ఇంకేమీ లేదు, రొటీన్గా ఉంటుంది. యోగించకపోతే ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? ఆ నెగటివిటీని తగ్గించుకోవడానికి, ఇబ్బందులను తగ్గించుకోవడానికి రెమెడీస్ ఏమి ఉన్నాయంటే కొన్ని రెమెడీస్ ఉంటాయండి. అవి చేసుకుంటే మాత్రము గురు మహాదశలో కూడా కొంతవరకు బెటర్మెంట్ చూడొచ్చు అని చెప్పొచ్చు. ఒకటి, గురు మంత్రాన్ని రోజు నిత్యం 108 సార్లు పఠించడం. గురుమంత్రం అంటే ఏంటండి అని అడగచ్చు. పంచాంగంలో కావచ్చు, ఎక్కడైనా దొరుకుతాయి గురుమంత్రం. అది చూసి మీరే తెలుసుకోవచ్చు. గురుమంత్రాన్ని నిత్యం 108 సార్లు పఠించడము. అలాగే గురువారం నాడు ఏకభుక్తము. ఉపవాసం అంటే ఇక్కడ ఏకభుక్తం. ఉదయాన్నే ఆహారం తీసుకుంటే రాత్రి ఫలహారము, ఏదో టిఫిన్స్ లాంటివి చేయడం. ఏకభుక్తం చేయడం చాలా మంచిది గురువారం నాడు. ఉపవాసం చేస్తే కూడా మంచిదే. ఏకభుక్తం చేయడం గురువారం నాడు ప్రత్యేకంగా చెప్పినటువంటి నియమం. గురువారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకూడదు గురు మహాదశ యోగించకపోతే. అలాగే నిత్యం విష్ణుమూర్తికి పూజ చేయుట. గురు మహాదశ అంతా నిత్యం విష్ణుమూర్తికి పూజ చేయుట, లేదా విష్ణు సహస్రనామం వినడం, విష్ణు సహస్రనామ శ్రవణము ఇది కూడా చాలా మంచిదే. లేదంటే సాయిబాబాను పూజించుట, లేదా సాయిబాబా యొక్క చరిత్రని పారాయణం చేయుట. గురు మహాదశ అంతా సాయిబాబా చరిత్ర పారాయణం చేయుట, గోసేవ చేయుట, ఆవులకి సేవ చేయుట, ఆవులకి ఆహారం పెట్టుట చాలా మంచిది. గోసేవ చేయడము, గోకి ఆహారం పెట్టడము ఇవి చాలా మంచిది. అంతేకాకుండా ఏదో ఒక వెంకటేశ్వర స్వామి గుడిలోనో, విష్ణుమూర్తి గుడిలోనో, సాయిబాబా గుడిలోనో ఉన్న పూజారికి సంవత్సరానికి ఒకసారి లేదా 2 సార్లు పసుపు వస్త్రమును దానం చేయుట. ఈ విధమైన రెమెడీస్ చేసుకుంటే కూడా గురు మహాదశలో ఎవరికైతే యోగించటం లేదో వాళ్ళు కూడా ఆ ఇబ్బంది నుంచి కొంతవరకు నెగిటివిటీని తగ్గించుకొని కాస్త జీవితంలో ముందుకు వెళ్ళొచ్చు. వాళ్ళ స్వయం కృషి కూడా అవసరం ఉంటుంది. ఈ రెమెడీస్తో పాటు మనలో ఎలా అయినా మార్పు రావాలి, మంచి జీవితాన్ని పొందాలి అనేటువంటి మైండ్ సెట్తో ముందుకు వెళ్తే ఈ చేసేటటువంటి రెమెడీస్ వాటికి హెల్ప్ అయ్యి మంచి జీవితంతో ముందుకు వెళ్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆస్ట్రాలజీ చెప్పించుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. 9113048787 అనే నెంబరు. వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుందండి. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లో జ్యోతిష్యం నేర్పడం జరుగుతుందండి. ఆల్రెడీ ఒక బ్యాచ్ రన్ అవుతోంది. అది రేపు జూన్ ఎండింగ్కి అయిపోతుంది ఒక బ్యాచ్. అది అయిన తర్వాత ఇంకొక బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కనుక నన్ను కాంటాక్ట్ చేస్తే నెక్స్ట్ బ్యాచ్లో మిమ్మల్ని రిజిస్టర్ చేసుకుని చేయడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.